హలో ఆల్. ఈ వీడియోలో ఇప్పుడు కరెంట్ ఈ సిట్యుయేషన్‌లో లే ఆఫ్స్ సిట్యుయేషన్‌లో ఎస్ఏపీ నేర్చుకోవచ్చా? లేదా? అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఎస్ఏపీ మార్కెట్ ఎలా ఉంది అంటే స్టేబుల్‌గానే ఉంది. ఎస్ఏపీ మార్కెట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి కాబట్టి, మాడ్యూల్స్ యొక్క ఫంక్షనాలిటీస్‌ని బేస్ చేసుకొని ఎస్ఏపీ మార్కెట్ అయితే బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. మీరు, మీరు ఎటువైపు ఏ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నారు? ఏ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని, అండ్ మీరు ఏమి నేర్చుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని, మార్కెట్ అయితే బాగానే ఉంది కాల్స్ బాగానే ఉన్నాయి అనేది చెప్పొచ్చు ఎస్ఏపీ మార్కెట్‌కి. ఎందుకంటే ఫస్ట్ మేజర్ థింగ్ ఏందంటే ఎస్/4 హనా మైగ్రేషన్ అనేది బాగా జరుగుతుంది. ఈసీసీ, ఎస్ఏపీ ఈసీసీ అని ఉంది. ఎస్ఏపీ ఈసీసీ 2004, 5లో స్టార్ట్ అయితే స్టిల్ ఇంకా రన్ అవుతూనే ఉంది. కొన్ని కంపెనీస్‌లో ఈసీసీనే వాడుతున్నారు. ఎస్ఏపీ వాళ్ళ నుంచి వచ్చిన నోటేంది అంటే 2027 కల్లా ఎస్ఏపీ ఈసీసీ మైగ్రేషన్స్ జరిగిపోవాలి. ఈసీసీ సపోర్ట్ ఆపేస్తున్నారు అని చెప్పారు గాబట్టి, ఎస్/4 హనాకి కంపల్సరీ మారాల్సిందే. సో, ఈ ఎస్/4 హనా మైగ్రేషన్ ట్రాన్సిషన్‌లో కంపెనీస్ అన్నీ కూడా ఎస్ఏపీ కస్టమర్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యున్నాయి కాబట్టి, మార్కెట్ బాగుంది అని చెప్పుకోవచ్చు. సెకండ్ థింగ్, మీరు ఏ ఫంక్షనాలిటీ సైడ్ ఉన్నారు? ఏ టెక్నికల్ సైడ్ ఉన్నారు? ఇలా డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి ఎస్ఏపీలో. మీరు ఎంబీఏ సైడ్ నుంచి వస్తూ ఉండి, లేదంటే ఏదైనా ఫంక్షనల్ సైడ్ రావాలి అనుకుంటే, ఎంఎం గాని, ఫికో గాని, ఎస్‌డి గాని, పీపీ గాని, పీఎం గాని, హెచ్‌సీఎం సక్సెస్ ఫ్యాక్టర్స్ కానీ, ఇట్లాంటి డిఫరెంట్ మాడ్యూల్స్ ఫంక్షనల్ సైడ్ ఉన్న మాడ్యూల్స్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మార్కెట్ బాగానే ఉంటుంది. అండ్ ఒక మాడ్యూల్ తోటి ఆగరు. ఒక మాడ్యూల్ నేర్చుకున్న వాళ్ళు ఒక మాడ్యూల్ నుంచి ఇంకో మాడ్యూల్‌కి ఎక్స్‌ప్లోర్ అవుతూ ఉంటారు. ఈ ఎంఎంఎస్‌డి వాళ్ళు మళ్ళీ ఆహ్, హ్మ్, ఎస్‌సీఎం సప్లై చైన్ సైడ్ ఎళ్తారు. అట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ వైపు ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ బిజినెస్ సైడ్ ఉన్నవారు బిజినెస్‌లో ఉన్నప్పుడే మనము వాటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేసుకునే ఆపర్చునిటీస్ వస్తాయి. అది ఫంక్షనల్ సైడ్. లేదు మీరు టెక్నికల్ సైడ్ ప్రోగ్రామింగ్ సైడ్ రావాలి అనుకుంటున్నారు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ సైడ్ టెక్నికల్ సైడ్. ప్రోగ్రామింగ్ సైడ్ ఏముంది? ఎస్ఏపీ అబాప్ ఉంది. ఎస్ఏపీ యూఎఫ్ఐ ఫియరీ ఉంది. ఇది కంప్లీట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. మనకి సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్‌లు ఎలాగ ఉన్నాయో ఎస్ఏపీ సైడ్ కూడా స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది అబాప్ అని. అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్స్ ఫర్ ప్రోగ్రామింగ్. ఈ అబాప్ కూడా డిఫరెంట్ వెర్షన్స్‌ని తీసుకొచ్చింది. ఆ వెర్షన్స్ అంటే వేరియేషన్స్‌ని తీసుకొచ్చింది. రీసెంట్‌గా రెస్ట్ అప్లికేషన్స్ కోసం ఆర్ఏపీ అని అండ్ బీటీపీ ఇంటిగ్రేషన్స్ కూడా తీసుకొచ్చింది. సో, మనము ఎలా స్కిల్ చేసుకుంటున్నామా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని కాల్స్ ఉన్నాయి. అబాపర్స్ మార్కెట్ ఇప్పుడు అంత డిమాండ్‌గా ఉంది. ఎందుకంటే ఈ ఎస్/4 హనా మైగ్రేషన్స్ అంత బాగా జరుగుతున్నాయి కాబట్టి. నేను యాస్ ఎన్ ఎస్ఏపీ కన్సల్టెంట్ ఉన్న పరిస్థితి ఏంటి అంటే అబాపర్స్‌కి అంత డిమాండ్ ఉంది. వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తా ఉన్నారు అబాపర్స్‌కి. అంత బాగా ఉంది మార్కెట్ అబాపర్స్‌కి. ఓకే. అబాప్ అండ్ ఫియరీ ఇద్దరికీ గూడా. ఫియరీ సైడ్ అయితే మొబైల్ అప్లికేషన్స్ చేసుకోవడానికి కానీ, వెబ్ అప్లికేషన్స్ చేసుకోవడానికి కూడా మార్కెట్ ఎక్కువగా ఉంది ఫియరీ సైడ్. ఓకే. ఇవి టెక్నికల్ సైడ్ ప్రోగ్రామింగ్ సైడ్ ఉన్న మాడ్యూల్స్ ఇవి. లేదు ఇంకా టెక్నికల్ సైడు ఆహ్, ఇప్పుడు బీటీపీ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ బీటీపీ అనేదొచ్చింది. ఆ బీటీపీలో కంప్లీట్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అనమాట. ఇంటిగ్రేషన్ కంప్లీట్ సెపరేట్ మాడ్యూల్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. ఇందులో కంప్లీట్‌గా ఇంటిగ్రేషన్స్ సైడ్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం ఈ ప్లాట్‌ఫార్మ్‌నే ఇస్తుంది. క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. అది. అండ్ సీపీఐ ఇంటిగ్రేషన్ సైడ్ సీపీఐ అని ఉంది. క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఇంటిగ్రేషన్ అని. ఓకే. అంతకుముందు పీఐపీఓ ఉండేది. స్టిల్ ఉంది. బట్ రాబోయే రోజుల్లో అంతా కూడా సీపీఐ అవుతది. ఓకే. సో, ఇంటిగ్రేషన్ సైడ్ గాని, టెక్నికల్ సైడ్ రావాలి అనుకుంటే ఈ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. లేదు అడ్మిన్ సైడ్ రావాలి అనుకుంటే ఎస్ఏపీ బేసిస్ ఉంది. ఎస్ఏపీ బేసిస్
ఇప్పటి నుంచి కాదు. చాలా ఈసీసీ సైడ్ నుంచి, ఈసీసీ టైం నుంచి బేసిస్ వాళ్ళకి మార్కెట్ అలాగే ఉంది. స్టిల్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎస్ఏపీ సర్వర్‌ని మేనేజ్ చేసేవాళ్ళు వీళ్ళే గాబట్టి, బేసిస్ అండ్ సెక్యూరిటీ గూడా ఉంది. ఇప్పుడు కంపెనీల్లో అందరూ బేసిస్ వాళ్ళే. బట్ డిఫరెంట్ సెక్టార్స్ కింద డివిజన్స్ కింద మారుస్తారు. కొంతమందేమో అడ్మినిస్ట్రేషన్ జేస్తారు. కొంతమందేమో సెక్యూరిటీ చేస్తారు. ఓకే. అలాగా. బట్ చేసే పని వేరే. బట్ నేర్చుకునేది బేసిస్, సెక్యూరిటీ డిఫరెంట్‌గా అనుకుంటారు. అది. ఓకే. సో, మనము ఫంక్షనల్ గురించి మాట్లాడుకున్నాము. టెక్నికల్ మాడ్యూల్స్ గురించి మాట్లాడుకున్నాము. టెక్నికల్ అండ్ ఇంటిగ్రేషన్ మాడ్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం. అడ్మినిస్ట్రేషన్ సైడ్ బేసిస్ ఉంది. బేసిస్ అండ్ సెక్యూరిటీ ఉందని మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ అనలిటిక్స్ సైడ్ ఉంది. అనలిటిక్స్ సైడు ఎస్ఏపీ బీఓ మార్కెట్ పోయింది అని అనుకుంటే పోలేదు. దానిలోనే డిఫరెంట్‌గా ఇప్పుడు బీఓ 4.3 స్టిల్ కస్టమర్స్ వాడుతున్నారు. బట్ బీఓ 4.3లో చాలా ఇప్పుడు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయనుకుంటాం కానీ, మేజర్‌గా కస్టమర్స్ వాడేది వెబ్ ఇంటెలిజెన్స్ ఒక్కటే. వెబ్ ఇంటెలిజెన్స్‌లో ఎందుకంటే అది రిపోర్టింగు ఫంక్షనాలిటీస్ కాబట్టి. రిపోర్టింగ్‌కి ఎస్ఏపీ సైడ్ ఉన్న రిపోర్టింగ్ టూలు ఈ బీఓ ఒక్కటే. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన టూల్ ఏంది? ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్న టూలు ఎస్ఏపీ అనలిటిక్స్ ఫర్ క్లౌడ్. ఎస్ఏసీ అంటారు. అది. దాని తర్వాత మళ్ళీ ఇంకా డేటా స్పియర్ అనొచ్చింది. ఎస్ఏపీ డేటా స్పియర్. సో, ఈ డేటా మోడలింగ్ మొత్తం కూడా ఎస్ఏపీ సైడ్ ఉన్న డేటా మోడలింగ్ అంతా కూడా ఇప్పుడు డేటా స్పియర్ ద్వారానే జరుగుతది. అండ్ బీఓడీఎస్ అని ఉంది. బీఓడీఎస్ ఎస్ఏపీ సైడ్ ఉన్న ఒక ఈటీఎల్ టూల్. ఎస్ఏపీ హనా ఉంది. ఎస్ఏపీ సైడ్ ఉన్న ఇన్ మెమరీ డేటాబేస్ ఏంటి అంటే ఎస్ఏపీ హనా. ఓకే. ఇవన్నీ కూడా ఎస్ఏపీ అనలిటిక్స్ సైడ్ కిందొస్తాయి. ఎస్ఏపీ సైడ్ కిందొస్తాయి. సో, ఆహ్, మీరు అనలిటిక్స్ సైడ్ రావాలి అని అనుకుంటే ఎస్ఏసీ కానీ, బీఓడీఎస్, బీఓడీఎస్ విత్ హానా లేదు కంప్లీట్ డేటా స్పియర్ ఇలా లేదంటే ఎస్ఏసీ విత్ డేటా స్పియర్ ఇలా కాంబినేషన్స్‌లో మీరు నేర్చుకుంటే మార్కెట్ బాగానే ఉంది. చాలా బావుంది. అండ్ డేటా స్పియర్ సైడ్ రిసోర్సెస్ తక్కువగా ఉన్నారు. ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి. ఉన్నాయి. బట్ తక్కువున్నాయి. బట్ ఎందుకంటే డేటా స్పియర్ వాళ్ళు ఆల్రెడీ జీసీపీ గాని, గూగుల్ క్లౌడ్‌కి గాని, యెజూర్ గాని, లేకపోతే ఏడబ్ల్యూఎస్‌కి కానీ ఆల్రెడీ ఇంటిగ్రేషన్స్ చేసేసి పెట్టున్నారు. అండ్ డేటాబ్రిక్స్‌కి కూడా ఇంటిగ్రేషన్ అయ్యింది. సో, మీరు డేటా స్పియర్ ఎస్ఏపీ సైడ్ డేటా సైడ్ రావాలి అని అనుకుంటే ఎస్ఏసీ అండ్ డేటా స్పియర్ విత్ హానా ఇవి కాంబినేషన్స్‌లో పెట్టుకుంటే మీరు మీ కెరీర్ బావుంటుంది. ఓకే. సో, నేర్చుకోవచ్చు. మీరు మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌ని బేస్ చేసుకొని, లేదంటే మీ మీ ఎన్విరాన్మెంట్ అండ్ అప్ స్కిల్‌ని బేస్ చేసుకొని, ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని, మీరు ఇన్ని రకాల మాడ్యూల్స్ సైడ్ ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. మార్కెట్ అయితే బాగానే ఉంది ఎస్4 సైడు. అండ్ ఇప్పుడు స్టిల్ నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎస్ఏపీ అనలిటిక్స్ సైడ్ నేను వర్క్ చేసేది ఎస్ఏపీ అనలిటిక్స్ సైడ్. సో, మార్కెట్ అయితే బాగానే ఉంది. ఓకే. సో, మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే మీ ఫంక్షనాలిటీ అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్, మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఏ మాడ్యూల్ నేర్చుకుంటారో అనేది మీరు ఆలోచించుకోండి. బట్ ఎస్ఏపీ సైడు లే ఆఫ్స్ అనేది తక్కువగానే ఉన్నాయి. ఉన్నాయి. బట్ తక్కువగా ఉన్నాయి. ఓకే. సో, నేర్చుకునేది మీరు ఇంట్రెస్ట్‌గా మంచి టూల్ ఎంచుకొని నేర్చుకోండి. ఓకే. థాంక్ యూ.